నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమును బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాల నీ ఆలయంలో చేరి నీ నామమును స్తుతించుకొని నిన్ను మహిమపరచుకునే తరుణం మాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము హిజ్కియా రాజు ఆయన ఆత్మీయ జీవితం ధ్యానం చేశాం. ఆయన నీకు అనుకూలముగాను, యథార్థముగాను, సత్యముగాను ప్రభా నీ సేవ జరిగించి నీ హృదయానుసారుడిగా సేవ చేశాడు తండ్రి. మేము కూడా అలాగే సేవ చేసి నిన్ను మహిమపరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు మేము కలిగిన వారమై నిన్ను ఆరాధించే ప్రతిగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ ఆరాధన పాల్గొన్న పెద్దలు, చిన్నలు, యవనస్తులు, సంఘమటి వారు, స్త్రీల సమాజం, యవన సమాజం ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించినైనా దీవించినైనా బలపరుచు ప్రభా. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని ముందున్న వార దినములని కాపాడుతుంది. వార కొడుకులన్నింటిలో కూడా నీవు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నూతనంగా వచ్చిన వ్యక్తులుంటే వారిని కూడా ఆశీర్వదించి దీవించమని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీ దయాసనంలో భద్రపరిచి నీవే దీవించి బలపరిచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం నీకు సమర్పిస్తూ మా ప్రభు అయిన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ రాజ్యము వచ్చునట్టు నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. నాకు కావలసిన ఆహారము దయచేయి. మా మనస్సులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సర్వశక్తి కలిగిన త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.